నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిలను ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. నిర్మలం, నిష్కలం, నిత్యం, నిర్వికల్పం, నిరంజనమైనట్టి ఆ పరమాత్మ తాను అనేకమవ్వాలనే దివ్య సంకల్పముతో ధరించిన రూపమే ఈ స్థూల జగత్తు. మన శరీరం మన మనస్సుకి ఆధీనమైనట్లు మన మనస్సు ఆత్మకి ఆధీనం. సద్గురువు త్రిమూర్తి స్వరూపుడైన సాక్షాత్ పరబ్రహ్మమే కనుక ఈ విశ్వమంతా వారి ఆధీనమై ఉంటుంది. ఈ విషయం సద్గురువు ద్వారా ప్రకటనమయ్యే దివ్య లీలల ద్వారా భక్తులకు తెలుస్తుంది. అనంతమైన ఈ ప్రకృతిని శాసించగల సద్గురువు సామర్థ్యమును చవి చూసిన భక్తులకు గురువు యందు విశ్వాసం దృఢపడి శ్రద్ధా భక్తులతో వారిని సేవించి తరించగలరు. అలా విశ్వాసం దృఢపడి శ్రద్ధా భక్తులతో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని సేవించి తరించిన ధన్యజీవి శ్రీ ఉడతా రమణయ్య గారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారితో ఉడతా రమణయ్య గారి సాన్నిధ్యం, అనుభవం ఇది 2 భాగాలుగా ఉంది. ఇప్పుడు అది 2వ భాగంలో ఉన్న విశేషాలు ఇప్పుడు స్మరించుకుందాం. ఇవన్నీ శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగములో ఈ ఉడతా రమణయ్య గారి మనుమరాళ్ళు ఇద్దరు మదసాని రత్నమ్మ గారు, తేజావతి గారు చెప్పిన వివరాలు అవి ఇలా ఉన్నాయి. ఇప్పుడు గొలగమూడిలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరికి కడుపు నొప్పితో రావడం, కడుపు నొప్పి నివారించబడడం, ఈ మొదలైన ఈ విషయాలన్నీ ఈ ఉడతా రమణయ్య గారు వారి కుమారుడి గోపాలయ్య గారికి చెప్పి ఇలా అన్నారు. ఒరే, ఆయన పిచ్చి వెంకయ్య కాదురా, మహానుభావుడు, నాకు ఇలా జరిగింది అని చెప్పారు. వెంటనే ఈ గోపాలయ్య గారు వెంకయ్య స్వామి వారి దగ్గరకు వెళ్ళి నమస్కరించారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, రా స్వామి కూర్చోండి అన్నారు అని స్వామివారు అన్నారు. అప్పుడు స్వామి నన్నెందుకు స్వామి అంటారో అని ఇతని గోపాలయ్య గారు అన్నారు. అంటే అప్పుడు నువ్వు పోయిన జన్మలో బ్రాహ్మణుడివి, నీవు కరణంగా కూడా పనిచేశావు. నువ్వు మీ ఊర్లో సాయంకాలం పూట పురాణాలు చదివి అందరికీ వినిపించేవాడివి. ఈ జన్మలో కూడా నీ మాట చెప్పినట్టు జరుగుతుందయ్యా. నీకు వాక్శుద్ధి ఉందయ్యా, నీ మాటలు అందరూ వినాలి. పోయిన జన్మలో నీవు చేసిన విధంగానే అందరికీ చదివి వినిపించాలి అని చెప్పారు. అప్పుడు ఈ గోపాలయ్య గారు ఇలా అన్నారు, స్వామి, నేను కూడా హరికథ కాలక్షేపం చెయ్యాలని అందరికీ వినిపించాలని అనుకుంటున్నాను, కానీ ఇంకా మొదలు పెట్టలేదు స్వామి అన్నారు ఈ గోపాలయ్య గారు, ఉడతా రమణయ్య గారు అబ్బాయి వీరు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, భగవాన్ వెంకయ్య స్వామివారు, అయ్యా నువ్వు వెంటనే ప్రారంభించు అని అనగానే ఈయన గోపాలయ్య గారు ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా ప్రతి పల్లెకు వెళ్ళి హరికథలు చెప్పడం ప్రారంభించారు. కొద్ది రోజుల తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు సమాధి చెందారు. ఈయన ఉడతా రమణయ్య గారు ఆ వార్త విన్న తర్వాత శోకంతో అలాగే ఉండిపోయారు. 4-5 రోజులైనా అతను ఆహారం తీసుకోలేదు. వారి భార్య ఆవిడ కంగారు పడి ఆహారం తీసుకోవట్లేదని కొడుకుకి చెప్పారు. మంచినీరు కూడా తీసుకోవట్లేదు, అలా ఉండిపోయారని కొడుకు గోపాలయ్య గారికి ఆమె చెప్పారు. చెప్తే ఆమె వెంటనే వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అది నెల్లూరు రామచంద్రారెడ్డి హాస్పిటల్లో ఈ ఉడతా రమణయ్య గారిని అడ్మిట్ చేశారు. డాక్టర్ గారికి ఇలా అన్నం తినడం లేదని కంప్లైంట్ చెప్పారు. అప్పుడు డాక్టర్లు ఇతనికి కడుపు శుద్ధి చెయ్యాలి అని అన్నారు. ఆ విధంగా కడుపు శుద్ధి చేసిన తర్వాత 3 రోజులు హాస్పిటల్లోనే ఉన్నారు ఈ ఉడతా రమణయ్య గారు. ఆ తర్వాత ఈ ఉడతా రమణయ్య గారికి అన్ని పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్లు ఒక పెద్ద సర్టిఫికెట్ ఇచ్చారు. అదేమిటంటే అక్కడ ఉన్న డాక్టర్లందరినీ పిలిచి, ఈయనకి 80 సంవత్సరాలు దాటినా 35 సంవత్సరముల వయసులో ఉన్నవాడిలా ఉన్నారు, వీరిది స్టీల్ బాడీ అని అందరు డాక్టర్లకి చెప్పారు. ఆ ట్రీట్ చేసిన డాక్టర్ గారు వీరికి ఎలాంటి అనారోగ్యం కూడా లేదని ఆ డాక్టర్ గారు చెప్పారు. డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. బిల్లు 1200 అని చెప్పారు.
అది వెళ్ళి తీసుకొస్తానని ఇతని గోపాలయ్య గారి తమ్ముడు చెప్పారు. వారు హాస్పిటల్ నుంచి ఈ 1200 తీసుకొని రావడానికి అని హాస్పిటల్ నుంచి బయటికి రాగానే వారికి ఎదురుగా ఒక పెద్ద ముసలాయన వచ్చారనమాట. వచ్చి అతను ఇలా అడిగాడు, "అయ్యా ఎక్కడికి పోతున్నావు?" అంటే, "ఇలా మా నాన్నగారిని డిశ్చార్జ్ చేస్తున్నారు. 1200 కట్టమన్నారు. అది తీసుకొని రావడానికి వెళ్తున్నాను" అని ఈ ఉడతా రమణయ్య గారి రెండో అబ్బాయి చెప్పారు. అప్పుడు ఆ పెద్దాయన వారి జేబులో చెయ్యి పెట్టి డబ్బు తీస్తూ, "అయ్యా నేను మీ నాన్నకి 1200 ఇవ్వాలి, తీసుకో" అని అన్నారు. ఆ డబ్బు తీసుకొని వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళారు అతను. "నీకు ఎవరో బాకీ అంట, ఇచ్చారు. నేను ఎవరికి" అని అని తండ్రికి అతను చెప్పారనమాట. అప్పుడు ఉడతా రమణయ్య గారు ఇలా అన్నారు, "నేను ఎవరికీ ఇవ్వలేదు. నాకు ఎవరు బాకీ లేదు" అని బయటకు వెళ్ళి చూడు అని చెప్పారనమాట కొడుక్కి. అతను బయటికి వచ్చి చూశారు. చూస్తే అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆ ప్రాంతమంతా వెతికారు. వెంటనే వచ్చి అదే విషయాన్ని తండ్రికి చెప్పారనమాట, ఉడతా రమణయ్య గారికి. అప్పుడు ఈ రమణయ్య గారు ఇలా అన్నారు, "ఒరే పిచ్చోడా, వచ్చింది వెంకయ్య స్వామిరా, ఇంకా నీకు ఎట్లా కనిపిస్తారో" అని అన్నారు అతను ఉడతా రమణయ్య గారు. ఈ ఉడతా రమణయ్య గారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారంటే అంత అమితమైన ప్రేమ వారికి. తర్వాత ఈ ఉడతా రమణయ్య గారు రెండవ మనవరాలైన తేజోవతి గారు చెప్పిన వివరాలు ఇవి. ఆమె చెప్పిన అవి ఇలా ఉన్నాయి. తేజోవతి గారు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఒకరోజు వీరికి ఈ ఉడతా రమణయ్య గారికి ఇలా అన్నారు, "అయ్యా రమణయ్య, నువ్విచ్చిన ఈ స్థలం ఒకనాటికి భోగభాగ్యాలు అనుభవిస్తుందయ్యా" అని అన్నారు స్వామి. తర్వాత స్వామివారు ప్రతిరోజు ఊర్లోకెళ్ళి భిక్షాన్నం తెచ్చుకొని నలువైపులా జల్లేవారు కదా. అప్పుడు ఉడతా రమణయ్య గారు ఈ స్వామివారిని అడిగారు, "ఎందుకు అట్లా చల్లేస్తున్నావు? నువ్వు తినకుండా చల్లేస్తున్నావు" అని అడిగారు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, అయ్యా రాబోయే రోజుల్లో వేల లక్షల మందికి ఇది ఆహారం అవుతుందయ్యా" అని అన్నారు స్వామి. అంటే ఈనాడు అక్కడ నిత్యాన్నదానం జరుగుతున్నది ఆనాడే స్వామి చెప్పారనమాట. ఓం నారాయణ ఆది నారాయణ.